వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను మీ జనని. కర్నూలు నగర మేయర్ పదవి నుంచి తప్పించడానికి సొంత పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన నేతలు ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికలను ఏకపక్షం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలా ఎన్నికైన మేయర్ తన పదవిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించారని టీడీపీ నాయకులు ఆరోపణలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో ప్రభుత్వం మారాక వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరుతున్నారు. దాంతో కర్నూలు మేయర్ పీఠం కదులుతుందన్న చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 52 కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో వైసీపీ నుంచి 43 మంది, టీడీపీ నుంచి 6 మంది, 3 స్వతంత్రంగా గెలిచారు. 19వ డివిజన్ కార్పొరేటర్ అయిన బివై రామయ్య నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. రామయ్య మేయర్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపైన టీడీపీ కార్పొరేటర్లు, సొంత పార్టీ వైసీపీ కార్పొరేటర్లు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. మేయర్ తనకు అనుకూలంగా ఉన్న వారి డివిజన్లలో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలు కార్పొరేషన్లో లెక్కలు మారిపోయాయి. కర్నూలు, పాణ్యం, కొడుమూరు ఎమ్మెల్యేలు కర్నూలు ఎంపీ కార్పొరేషన్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కౌన్సిల్లో టీడీపీ బలం 24కి పెరిగింది. అయితే రామయ్యను మేయర్గా పదవి నుంచి దింపడానికి 28 మంది సభ్యుల మద్దతు కావాలి. అంటే టీడీపీకి ఇంకా 4 సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా జిల్లా టీడీపీ పెద్దలు వ్యూహాలు పన్నుతున్నారంట. ఇప్పటికే మరో 6 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీకి టచ్ లో వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు మేయర్పై అవినీతి ఆరోపణలు మొదలుపెట్టారు. మేయర్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులను గమనిస్తున్న వైసీపీ నేతలు తమ పార్టీ కార్పొరేటర్లతో మంతనాలు మొదలుపెట్టారంట. కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి బుజ్జగింపు ప్రయత్నాలు ప్రారంభించారట. ఇంకా సంవత్సరం కాలం పాటు పదవిలో కొనసాగడానికి అవకాశాలు ఉన్న టీడీపీ మాత్రం వైసీపీని గద్దె దించాలనే వ్యూహాలు పన్నుతూ త్వరలోనే మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తనకు కావాల్సిన బలాన్ని సమకూర్చుకుంటుంది. మరి చూడాలి కర్నూలు కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో.